టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో భాగంగా సెప్టెంబర్ నెలకు సంబంధించిన పలు అంశాల్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్ గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి అయినా సరే కరెంట్ అఫైర్స్ని ఎక్కువగా చదవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసినట్టయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయ్యే అవకాశాలు మెరుగుపరుచుకున్నవారు అవుతారు. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు మనం చదివేటప్పుడు చెప్తూనే ఉంటాను ఎలా చదవాలి, ఎన్ని విభాగాలుగా విభజించుకోవాలి అని చెప్పి. సో కరెంట్ అఫైర్స్ను ఎప్పుడు మనము ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ యొక్క బ్యాక్గ్రౌండ్, వాటి యొక్క థీమ్స్ ఏంటి, ఆ థీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, సో తర్వాత నేషనల్ అంశాలు అంటే జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు, క్రీడా అంశాలు, అవార్డులు, నివేదికలు, సో ఇలా ప్రతిదీ కూడా విడగొట్టి చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా ఈ కరెంట్ అఫైర్స్ చేయడంతో పాటుగా పలు మోడల్ పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ ప్రాక్టీస్ చేసినట్టు అయితే రివిజన్ చేయడానికి మరియు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్ పెంచుకోవడానికి అవకాశాలు పెంచుకున్న వాళ్ళు అవుతాం. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మనము ఈ ఎపిసోడ్లో సెప్టెంబర్ 2023కు సంబంధించి ఇంపార్టెంట్ డేస్ గురించి మరియు వాటి యొక్క థీమ్స్, వాటికి సంబంధించిన ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే వాటిని కూడా చూద్దాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి అంశం చూడండి, నేషనల్ న్యూట్రిషన్ వీక్. సో న్యూట్రిషన్ వీక్, సో దాంట్లోనే చూడండి న్యూట్రిషన్, సో ఆహార సంబంధమైన అవగాహన కోసం ఏర్పాటు చేసిందే ఈ నేషనల్ న్యూట్రిషన్ వీక్. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకోవాలని చెప్పారు, సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు. ఎప్పటి నుండి సెప్టెంబర్ 1 to 7, అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ సెప్టెంబర్. సో ఈ ఇయర్ థీమ్ చూడండి, ఎప్పుడైనా ఏదైనా డేస్ కానీ వాటి వీక్స్ కానీ ఉన్నప్పుడు వాటి థీమ్ని పెట్టి ఆ అవగాహన కార్యక్రమాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వాటికి థీమ్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ఇయర్ నేషనల్ న్యూట్రిషన్ వీక్ యొక్క థీమ్ చూడండి, హెల్తీ డైట్ గోయింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్. సో హెల్తీ డైట్ ఉండడము, అఫోర్డబుల్ అంటే అందరికీ అందుబాటులో ఉండేటువంటిది తీసుకోవడం అనేది ఈ న్యూట్రిషనల్ వీక్ యొక్క థీమ్. ఏది ఈ ఇయర్ యొక్క. సో ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరుపుకుంటాం నేషనల్ న్యూట్రిషన్ వీక్ని, సెప్టెంబర్ 1 to 7, అంటే సెప్టెంబర్ 1st వీక్లో. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, హెల్తీ డైట్ గోయింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్. సో ఎప్పుడైనా అండి ఇంపార్టెంట్ డేస్ కానీ థీమ్స్ కానీ డేస్ అడగొచ్చు, వాటికి సంబంధించిన థీమ్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటీవల జరిగిన ఎగ్జామ్లో డేస్ అడిగాడు, దానికి సంబంధించిన థీమ్ కూడా అడిగాడు. సో నెక్స్ట్ అంశం చూడండి, నెక్స్ట్ వరల్డ్ కోకోనట్ డే. సో కొబ్బరికాయ ఉంటుందిగా, సో దానికి సంబంధించి ఒక అవగాహన పెట్టాలనే ఉద్దేశంతో వరల్డ్ కోకోనట్ డేను ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 2న. ఎప్పుడు? సెప్టెంబర్ 2న. సో దానికి సంబంధించి అసలు ఆ సెప్టెంబర్ 2నే ఎందుకు జరుపుకుంటామంటే ఏషియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏర్పడిన రోజును పురస్కరించుకొని ఈ వరల్డ్ కోకోనట్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు? సెప్టెంబర్ 2న. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆల్మోస్ట్. సో కొన్నిసార్లు అనౌన్స్ చేయకపోవచ్చు ఆ టర్మ్లో. సో ఈ ఇయర్ వరల్డ్ కోకోనట్ డే యొక్క థీమ్ చూడండి, సస్టైనింగ్ కోకోనట్ సెక్టర్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్. సో సస్టైనింగ్ కోకోనట్ సెక్టర్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్, ఫ్యూచర్ అండ్ ప్రజెంట్ జనరేషన్ కోసం సస్టైన్ అవ్వడము అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏది? వరల్డ్ కోకోనట్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 2న. సో ఆ రోజున ఎందుకు జరుపుకుంటామంటే ఏషియన్ పసిఫిక్ కోకోనట్ కమ్యూనిటీ ఏర్పడిన రోజును పురస్కరించుకొని ఈ వరల్డ్ కోకోనట్ డేను ఎప్పుడు జరుపుకుంటాము? సెప్టెంబర్ 2న. ఎప్పుడు? సెప్టెంబర్ 2న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ అన్న దాతృత్వ దినోత్సవం అన్న ఒకటే. సో మీకు పదే పదే చెప్తున్నానండి, ఇంగ్లీష్లో స్లైడ్స్ పెట్టడానికి గల కారణం ఈ ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ అవన్నీ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇదొక్క విభాగం వరకు, అంటే కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ డేస్కు సంబంధించి ఈ అంశాలు మాత్రమే ఇంగ్లీష్ స్లైడ్స్గా పెట్టడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ మాత్రం తెలుగులో చెప్పడం జరుగుతుంది. గమనించగలరు. ఇది పదే పదే నేను చెప్తున్నాను. ఎందుకు ఇంగ్లీష్లో అంటే థీమ్స్ అవన్నీ కూడా ఇంగ్లీష్లో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ లేదా దాతృత్వ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం? సో ఈ దాతృత్వ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం అంటే 5th సెప్టెంబర్. ఎప్పుడు? 5th సెప్టెంబర్. సో ఆ 5th సెప్టెంబర్నే ఎందుకు జరుపుకుంటామంటే మదర్ తెరిసా ఉన్నారుగా, ఆమె వర్ధంతి రోజును పురస్కరించుకొని ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీని జరుపుకుంటాం. సో ఇది అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం? 5th సెప్టెంబర్. ఎందుకు? మదర్ తెరిసా యొక్క వర్ధంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటాం. ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ. ఎప్పుడు? 5th సెప్టెంబర్. ఎప్పుడు? 5th సెప్టెంబర్. నెక్స్ట్ అంశం,
టీచర్స్ డే. సో టీచర్స్ డే ఇండియాలో ఎప్పుడు జరుపుకుంటామంటే 5th సెప్టెంబర్. సో ఇందాక ఇంటర్నేషనల్ చారిటీ డేని ఎప్పుడు జరుపుకుంటామని చెప్పాం, 5th సెప్టెంబర్. అలా లింక్ చేసుకొని చదివినట్టయితే ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో మీకు పదే పదే చెప్తున్నాను, మీరు ఏదైనా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇలాంటి అంశాలు మీకు గుర్తుంచుకోవాలంటే ఈ డేట్స్ని మీకు సంబంధించిన మీ అన్నదమ్ములో లేకపోతే ఫ్రెండ్స్ వాటికి సంబంధించి ఆ డేట్స్తో లింక్ చేసి ఆ రోజు ఈ డేట్ ఉంది అని చెప్పి గుర్తుంచుకోవడం వల్ల ఒక ట్రిక్ ద్వారా ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో టీచర్స్ డేను లేదా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము భారతదేశంలో అంటే 5th సెప్టెంబర్. సో 5th సెప్టెంబర్ని ఎందుకు జరుపుకోవాలి అంటే ఎవరి జన్మదినం. సో దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి రెండో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డే సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం లేదా టీచర్స్ డేను జరుపుకుంటాం. ఎప్పుడు 5th సెప్టెంబర్. సో అక్కడ చూడండి టీచర్స్ డేలో ఫస్ట్ ఆఫ్ ఎస్ తర్వాత రాదు. ఇది చాలా ఎగ్జామ్లో ఇంగ్లీష్ బిట్లో కూడా అడిగారు. సో టీచర్స్ డే అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ని ఆర్ తర్వాత పెట్టడం చేస్తుంటారు. సో టీచర్స్ డే అనేది కూడా ఇంగ్లీష్లో బిట్గా అడుగుతుంటారు దీన్ని, స్పెల్లింగ్ మిస్టేక్ లేదా కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్స్లో భాగంగా. సో టీచర్స్ డేలో టీచర్స్ ఆర్ తర్వాత కాకుండా ఫస్ట్ ఆఫ్ ఎప్పుడు పెడతాము, ఎస్ తర్వాత. సో టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 5th సెప్టెంబర్. ఎక్కడ ఇండియాలో. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. సో నేషనల్ టీచర్స్ డే ఏమో ఇండియాలో ఎప్పుడు జరుపుకుంటాం 5th సెప్టెంబర్. సో వరల్డ్ టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 5th అక్టోబర్. సో దానికి దీనికి మధ్యలో 1 month గ్యాప్ అని గుర్తుంచుకోండి. సో వరల్డ్ టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం అంటే 5th అక్టోబర్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలి అంటే సో ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉందండి. సో టీచర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము 5th సెప్టెంబర్ ఎక్కడ ఇండియాలో. సో వరల్డ్ టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము 5th అక్టోబర్. సో అలాగే చూడండి యూత్ డే గురించి చెప్పుకున్నాం. యూత్ డే ఇండియాలో ఎప్పుడు జరుపుకుంటాము Jan 12th. సో వరల్డ్ వైడ్గా ఎప్పుడు జరుపుకుంటామంటే August 12th. సో అలా వరల్డ్ వైడ్ ఎప్పుడు జరుపుకుంటాము దానికి సంబంధించి ఇండియాలో ఎప్పుడు జరుపుకుంటాం అని చెప్పి కొన్ని డేస్కి అలా ఉంటాయి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 2 ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇండియా పరంగా టీచర్స్ డేని లేదా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. ఎప్పుడు 5th సెప్టెంబర్. ఎప్పుడు 5th సెప్టెంబర్. సో వరల్డ్ టీచర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 5th అక్టోబర్. ఎప్పుడు 5th అక్టోబర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లిటరసీ డే. సో అక్షరాస్యత దినోత్సవాన్ని సో ఎప్పుడు జరుపుకుంటామంటే 8th సెప్టెంబర్న. ఎప్పుడు 8th సెప్టెంబర్. సో అక్షరాస్యత మెరుగుపరచాలి దానికి సంబంధించిన అంశాలు. సో ఇవన్నీ కూడా ఆ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలనండి లేదా ఇంకే కార్యక్రమాలైనా సరే వరల్డ్ వైడ్గా దానికి సంబంధించిన అంశాలను కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ లిటరసీ డే లేదా అక్షరాస్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము 8th సెప్టెంబర్. ఎప్పుడు 8th సెప్టెంబర్. సో ఆల్మోస్ట్ ఎవ్రీ డేకు థీమ్ ఉంటుందని చెప్పుకున్నాగా. సో ఈ ఇయర్ ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క థీమ్ చూడండి, ప్రమోటింగ్ లిటరసీ ఫర్ అ వరల్డ్ ఇన్ ట్రాన్సిషన్, బిల్డింగ్ ద ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ సొసైటీస్. సో ప్రమోటింగ్ లిటరసీ ఫర్ అ వరల్డ్ ఇన్ ఎ ట్రాన్సిషన్, బిల్డింగ్ ద ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ అండ్ పీస్ఫుల్ సొసైటీస్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ లిటరసీ డే యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని 8th సెప్టెంబర్న. ఎప్పుడు 8th సెప్టెంబర్న. నెక్స్ట్ వరల్డ్ ఫిజియోథెరపీ డే. సో ఫిజియోథెరపీకి సంబంధించి అంశము. సో ఫిజియోథెరపీకి సంబంధించి ఇప్పుడు ఏదైనా కాళ్ళు చేతులు పట్టేయడం కానీ లేదన్నా ఇలాంటివి కూడా స్పోర్ట్స్ పరంగా కానీ ఫిజియోథెరపీ సంబంధించిన వ్యక్తులు ఎక్కువ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంటారు. సో వరల్డ్ ఫిజియోథెరపీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 8th సెప్టెంబర్న. సో లిటరసీ డే ఎప్పుడు జరుపుకుంటాం 8th సెప్టెంబర్. అలా లింక్ చేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్లో ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో వరల్డ్ ఫిజియోథెరపీ డేని ఎప్పుడు జరుపుకుంటాం 8th సెప్టెంబర్. ఎప్పుడు 8th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆస్థరైటిస్ అనేది ఈ ఇయర్ యొక్క థీము. ఇదేది వరల్డ్ ఫిజియోథెరపీ డే యొక్క థీమ్. సో ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని 8th సెప్టెంబర్న. సో లిటరసీ డేని ఎప్పుడు జరుపుకుంటాము ఇంటర్నేషనల్ లిటరసీ డేని 8th సెప్టెంబర్. అది కూడా 8th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఫిజియోథెరపీ డే యొక్క థీమ్ ఏంటి చూడండి, ప్రివెన్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆస్థరైటిస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్.
నెక్స్ట్ తెలంగాణ లాంగ్వేజ్ డే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్టు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే బిట్టు కాబట్టి చూడండి, తెలంగాణ లాంగ్వేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? 9th సెప్టెంబర్న. సో దీన్ని ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే కాళోజీ నారాయణరావు గారి బర్త్డే సందర్భంగా, అంటే 100వ శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నప్పుడు ఆ సందర్భంగా 2014లో ఈ తెలంగాణ లాంగ్వేజ్ డేని జరుపుకుంటామని చెప్పి వరంగల్లో అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది, తెలంగాణ లాంగ్వేజ్ డే. సో తెలంగాణ లాంగ్వేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? కాళోజీ బర్త్డే అయినటువంటి 9th సెప్టెంబర్న. సో కాళోజీకి సంబంధించిన బుక్ ఏది ఫేమస్ అంటే నా గొడవ అనేది చాలా చాలా ఫేమస్ బుక్ అండి. ఆయన ఒక పోయెట్, రైటరు, రాజకీయవేత్తగా కూడా ఉన్నారు, ఎమ్మెల్సీగా పనిచేశారు 50s ఆ టైంలో, 58 years. సో స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి. సో తెలంగాణ లాంగ్వేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 9th సెప్టెంబర్. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము అంటే కాళోజీ నారాయణరావు. సో ఆయన ఫేమస్ బుక్ ఏంటి అంటే నా గొడవ. ఏంటి? నా గొడవ. సో ఈ తెలంగాణ లాంగ్వేజ్ డే రోజే ఈయనకు సంబంధించిన ఒక అవార్డును, కాళోజీ నారాయణరావు అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ ఎవరికి వచ్చింది అంటే జయరాజ్. ఎవరు? ఈ ఇయర్ 2023 గాను జయరాజ్కి వచ్చింది. సో 2022లో ఎవరికి వచ్చిందని చెప్పుకున్నాం? పెన్నా శివరామకృష్ణ. సో ఎప్పటి నుండి అవార్డుని ఇస్తున్నారంటే 2015లో. సో 2015లో ఎవరికి ఇచ్చారు అంటే అమ్మంగి వేణుగోపాల్. సో 2016లో ఎవరికి ఇచ్చారంటే గోరటి వెంకన్న. సో ఎప్పుడైనా చూడండి ఆర్డర్ కానీ, సో ఫస్ట్ ఎవరు పొందారు, సో రీసెంట్గా ఎవరు పొందారు అనేది కూడా ఇంపార్టెంట్ అంశం అండి. సో ఇక్కడ చూడండి తెలంగాణ లాంగ్వేజ్ అంటున్నారు. సో తెలంగాణ లాంగ్వేజ్ డే ఇప్పుడు 9th సెప్టెంబర్. సో కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాన్ని ఎలా అయినా అడగొచ్చు అండి, అది స్టాటిక్ అవ్వచ్చు, డైనమిక్ అవ్వచ్చు. సో డైనమిక్గా ఉంది ఏంటంటే ఇప్పుడు సంబంధించిన అంశాలు, స్టాటిక్ అంటే దానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తెలంగాణ దినోత్సవాన్ని, భాష దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే భాషా దినోత్సవాన్ని 9th సెప్టెంబర్. సో ఎవరి జన్మదినం సందర్భంగా? కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా జరుపుకుంటాం. సో ఈ ఇయర్ కాళోజీ నారాయణరావు అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే జయరాజ్. సో లాస్ట్ ఇయర్ ఎవరికి ఇచ్చారంటే పెన్నా శివరామకృష్ణ. సో మొట్టమొదటిసారిగా ఈ కాళోజీ నారాయణరావు అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే అమ్మంగి వేణుగోపాల్. ఎప్పుడు? 2015లో. సో తర్వాత 2016లో గోరటి వెంకన్నకు రావడం జరిగింది. సో ఎప్పుడైనా ఆర్డర్ కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంటుంది. రీసెంట్ చూసుకోండి, అంతకుముందు స్టార్టింగ్లో ఎవరికి ఇచ్చారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే. సో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ప్రథమ చికిత్స. సో ఏదైనా సరే అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఇప్పుడు చూడండి ఏదైనా నర్సింగ్ ఎగ్జామ్ కానీ, డాక్టర్ రిలేటెడ్ ఎగ్జామ్ కానీ, సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే కరెంట్ అఫైర్స్ అనేది మేము ఎప్పుడు కూడా అన్ని పోటీ పరీక్షల అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని చెప్పడం జరుగుతుంది. సో అంటే గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, వేరే రిలేటెడ్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఏదన్నా అవ్వచ్చు. సో ఏ బిట్టు వేరే వాళ్ళకు ఉపయోగపడుతుండొచ్చు, ఇంకో వాళ్ళకు ఉపయోగపడవచ్చు. సో వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 2nd Saturday ఆఫ్ ఎవ్రీ సెప్టెంబర్. సో ప్రతి సెప్టెంబర్లో 2వ శనివారం రోజు వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని జరుపుకుంటాం. అంటే ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎప్పుడు? సెప్టెంబర్లో వచ్చేటువంటి 2వ శనివారం. సో ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నామంటే 9th సెప్టెంబర్న. ఎప్పుడు? 9th సెప్టెంబర్. సో ఆల్మోస్ట్ అన్ని డేస్కు థీమ్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే యొక్క థీమ్ చూడండి, ఫస్ట్ ఎయిడ్ ఇన్ ద డిజిటల్ వరల్డ్. సో ప్రథమ చికిత్స డిజిటల్ వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క ఫస్ట్ ఎయిడ్ డే యొక్క థీమ్. సో 8th డే అంటున్నాం కదా, 8th డే ఎప్పుడు జరుపుకుంటాము? December 1st. సో కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది ఫస్ట్ ఎయిడ్ డే అంటే ప్రథమ చికిత్సా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? 2nd Saturday ఆఫ్ సెప్టెంబర్. సో ఈ ఇయర్ ఎప్పుడు జరుపుకున్నాం? 9th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? ఫస్ట్ ఎయిడ్ యొక్క థీమ్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ ద డిజిటల్ వరల్డ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్ 2023 గాను. దేనికి? వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డే యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి బిట్. సో మానసిక క్షోభాలు కానీ, మానసిక వ్యధలకు గురవుతూ, సో ఇంకేదైనా డిప్రెషన్కి గురవుతూ, సో చాలామంది సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో అలాంటి సూసైడ్ను నిర్మూలించాలి, నివారించాలనే అంశంతో ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేను పెట్టడం జరిగింది. సో ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేను ఎవరు ఇనిషియేషన్ తీసుకొని చేస్తారు అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే ఒక సంస్థ వాళ్ళు WHO యొక్క
స్పాన్సర్తో, అంటే స్పాన్సర్షిప్ ఎవరు చేస్తారు దీనికి అంటే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో దీన్ని కండక్ట్ చేయడానికి దీనికి సహకరిస్తారు అంటే వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే. సో ఆత్మహత్య నివారణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్ 10న. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే యొక్క థీమ్. అంటే ఆత్మహత్య నివారణ దినోత్సవం యొక్క థీమ్ ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 10న. ఎప్పుడు? సెప్టెంబర్ 10న. సో ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎవరి స్పాన్సర్షిప్లో అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే ఒక సంస్థ ద్వారా ఎవరి స్పాన్సర్తో జరుగుతుంది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. సో స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి ఈ WHO యొక్క హెడ్ ఎవరున్నారు? రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా గత అంశాల్లో భాగంగా దీని గురించి చెప్పుకున్నాం, టెడ్రాస్ అథనామ్ గేబ్రియాసిస్. సో కరోనా టైంలో మరియు కరోనా తర్వాత కూడా ఆయననే సెకండ్ టర్మ్ మళ్ళీ ఆ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. చాలా ప్రభావవంతంగా పనిచేసినటువంటి హెడ్గా చెప్పుకోవచ్చు WHOకి. సో వరల్డ్ హెచ్ఓ స్పాన్సర్తో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే సంస్థ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని జరుపుతుంది. ఎప్పుడు అంటే సెప్టెంబర్ 10న. ఎప్పుడు? సెప్టెంబర్ 10న. సో ఈ సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా సూసైడ్ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, సో అలా చేసుకోవద్దు, దానికి నివారణ మార్గాలు ఏంటివి, సో సూసైడ్ వస్తే ఎవరికి చేయాలి, చాలా హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయండి సూసైడ్కి సంబంధించిన. సో ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసినట్టయితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, కొన్ని ఫ్రీ కౌన్సిలింగ్స్, చాలా వరకు ఫ్రీ కౌన్సిలింగ్లే ఉంటాయి. సో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే ఎప్పుడు జరుపుకుంటాం? 10th సెప్టెంబర్. సో హైదరాబాద్లో ఫేమస్గా ఉన్నటువంటిది ఏంటి అంటే రోష్ని అనే ఫౌండేషన్ చాలా రోజులుగా ఈ సూసైడ్ ప్రివెన్షన్ పైన, సూసైడ్కి సంబంధించిన దానిపైన పనిచేస్తున్నటువంటి ఒక స్వచ్ఛంద సంస్థగా చెప్పుకోవచ్చు. సో వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 10th సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, క్రియేటింగ్ హోప్ త్రూ యాక్షన్. సో ఒక నమ్మకాన్ని కలిగించడం దేని ద్వారా? మన చర్యల ద్వారా అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఇది వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే యొక్క థీమ్. నెక్స్ట్, నేషనల్ ఫారెస్ట్ మార్టిర్స్ డే. సో అటవీకి సంబంధించిన అంశం అండి. దాంట్లో విధుల్లో అమరులైనటువంటి, అటవీ శాఖకు సంబంధించి విధుల్లో అమరులైనటువంటి వాళ్ళను గుర్తు చేసుకోవడం కోసం పెట్టిందే ఈ నేషనల్ ఫారెస్ట్ మార్టిర్స్ డే. సో ఈ రోజుని ఒక మీటింగ్లో మాట్లాడుతూ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, అంటే ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, వీళ్ళ యొక్క త్యాగాలు ఎనలేనివి, వాటిని ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పడం జరిగింది. సో నేషనల్ ఫారెస్ట్ మార్టిర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామో 11th సెప్టెంబర్న. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. న్యూస్లో ఉన్నటువంటి అంశాన్ని ఎక్కువగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నేషనల్ ఫారెస్ట్ మార్టిర్స్ డే ఎప్పుడు జరుపుకుంటామో 11th సెప్టెంబర్న. నెక్స్ట్, హిందీ దివాస్. సో హిందీకి సంబంధించి ఒక దివాస్ ఉంది ఇక్కడ చూడండి. నేషనల్ వైడ్గా ఒకరోజు జరుపుకుంటాము, వరల్డ్ హిందీ డేని ఒకరోజు జరుపుకుంటాం. సో హిందీ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే 14th సెప్టెంబర్. ఎప్పుడు? 14th సెప్టెంబర్. సో వరల్డ్ హిందీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 10th జనవరి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కన్ఫ్యూజ్ చేయడానికి నేషనల్ హిందీ దివాస్ ఎప్పుడు జరుపుకుంటారా అని అడగవచ్చు. ఎప్పుడంటే 14th సెప్టెంబర్. వరల్డ్ వైడ్గా ఎప్పుడు జరుపుకుంటాము అంటే జనవరి 10th. ఎప్పుడు? జనవరి 10th. నెక్స్ట్, ఇంజనీర్స్ డే. సో ఇంజనీర్కి సంబంధించి ఒక డేను ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది భారతదేశ వ్యాప్తంగా. సో ఎప్పుడు అంటే 15th సెప్టెంబర్. ఎప్పుడు? 15th సెప్టెంబర్. సో 15th సెప్టెంబర్నే జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే అదే రోజున ఫేమస్, సో భారతదేశంలోనే కాదు వరల్డ్ వైడ్గా కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఇంజనీర్ జన్మించిన రోజు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంజనీర్స్ డేని జరుపుకుంటాము 15th సెప్టెంబర్. సో ఆయన పేరేంటి అంటే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతరత్న పురస్కార గ్రహీత కూడా. సో ఆయనని ఏమని పిలుస్తారంటే సర్ ఎంవి అని కూడా పిలుస్తారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో ఇంజనీర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th సెప్టెంబర్. ఎప్పుడు? 15th సెప్టెంబర్ జరుపుకుంటాం. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటామంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం సందర్భంగా ఈ ఇంజనీర్స్ డేను జరుపుకుంటాం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ. సో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజలే ఏర్పరచుకున్న ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం అంటే చెప్పుకున్నాం. సో ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీని ఎప్పుడు జరుపుకుంటామంటే 15th సెప్టెంబర్. ఎప్పుడు? 15th సెప్టెంబర్. సో ఇందాక ఇంజనీర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామన్నాం ఇండియాలో? 15th సెప్టెంబర్. ఆ రెండు కూడా ఒకటే రోజు. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ ఎప్పుడు జరుపుకుంటామంటే 15th సెప్టెంబర్న. సో
డెమోక్రసీ ఏంటి అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఏర్పరచుకున్న ప్రభుత్వాలు ఉన్నట్లయితే వాటిని డెమోక్రసీ లేదా ప్రజాస్వామ్యం అని అంటారు. సో దీనికి సంబంధించి ఈ ఇయర్ థీమ్ చూడండి, ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఆ నెక్స్ట్ జనరేషన్ని సాధికారికత వైపు తీసుకెళ్ళాలి అనేది ఈ ఇయర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ యొక్క థీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఇది ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 15th సెప్టెంబర్న. నెక్స్ట్ వరల్డ్ ఓజోన్ డే. సో వరల్డ్ ఓజోన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 16th సెప్టెంబర్న. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలా ఎగ్జామ్లో ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉన్నటువంటి బిట్. సో వరల్డ్ ఓజోన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 16th సెప్టెంబర్న. ఎప్పుడు? 16th సెప్టెంబర్న. సో ఈ యొక్క థీమ్ చూడండి, మాంట్రియల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది కూడా చాలా చాలా ఎగ్జామ్లో అడిగాడు. సో మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ కనిపించిందంటే దేనికి సంబంధించింది? ఓజోన్కు సంబంధించిన అంశం. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఎప్పుడు సైన్ చేశారు, ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1987లో సైన్ చేయడం జరిగిందండి. 1989 నుండి ఇది అమల్లోకి ఉంది. సో ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏంటంటే ఓజోన్కి సంబంధించిన అంశాలు, వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, ఓజోన్ లేయర్ ఎలా దాన్ని కాపాడుకోవాలి, సో డిప్లీషన్ కాకుండా అంటే ఆ పొర విచ్ఛిన్నం కాకుండా ఏం చేయాలి అనేది అన్నీ కూడా ఈ మాంట్రియల్ ప్రోటోకాల్లో భాగంగా చాలా దేశాలు దీంట్లో సైన్ చేసి దానికి సంబంధించిన అంశాల్లో భాగంగా పలు రకాలైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచి అమల్లో ఉంది? 1989. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అని బిట్ రాగానే ఏది గుర్తు రావాలి మనకు? ఓజోన్. సో ఓజోన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 16th సెప్టెంబర్న. ఎప్పుడు? 16th సెప్టెంబర్న. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లు అడిగా. సో వరల్డ్ ఓజోన్ డే 16th సెప్టెంబర్న జరుపుకుంటాం. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి చూడండి, వరల్డ్ ఓజోన్ డే యొక్క థీము మాంట్రియల్ ప్రోటోకాల్ ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రెడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ ఓజోన్ డే యొక్క థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రెడ్ పాండా. సో రెడ్ పాండాకి సంబంధించి ఏదైనా జంతువు కానీ ఏదైనా పక్షి కానీ ఏదైనా ఉందనుకోండి, అది ఎక్స్టింక్ట్ అవుతుంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కానీ దానికి సంబంధించిన ఒక డే పెట్టడం కానీ జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ రెడ్ పాండా డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 16th సెప్టెంబర్న. ఎప్పుడు? 16th సెప్టెంబర్న. ఈ ఇయర్ 16th సెప్టెంబర్న జరుపుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటాము దాన్ని అంటే 3rd సాటర్డే ఆఫ్ సెప్టెంబర్. సో 3rd సాటర్డే అంటే సెప్టెంబర్లో వచ్చే 3వ శనివారాన్ని ఇంటర్నేషనల్ రెడ్ పాండా డేగా జరుపుకుంటాం. సో ఈ ఇయర్ ఎప్పుడు వచ్చింది ఏదంటే 16th సెప్టెంబర్. సో ఇంటర్నేషనల్ రెడ్ పాండా డేని ఎప్పుడు జరుపుకుంటామంటే సెప్టెంబర్లో వచ్చేటువంటి 3వ శనివారం. సో ఈ ఇయర్ ఎప్పుడు వచ్చిందంటే 16th సెప్టెంబర్న. నెక్స్ట్ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. సో వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే దాంట్లోనే ఉంది చూడండి, రోగి యొక్క భద్రతకు సంబంధించిన ఒక దినోత్సవం. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 17th సెప్టెంబర్న. ఎప్పుడు? 17th సెప్టెంబర్న. సో దీని యొక్క థీమ్ చూడండి, ఎంగేజింగ్ పేషెంట్స్ ఫర్ పేషెంట్ సేఫ్టీ. సో పేషెంట్లను ఎంగేజ్ చేయడం ఎవరి కోసము? పేషెంట్ సేఫ్టీ కోసం. సో వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 17th సెప్టెంబర్. సో ఈ ఎపిసోడ్లోనే మనం చెప్పుకున్నాం వరల్డ్ ఫస్ట్ ఎయిడ్ డేని ఎప్పుడు జరుపుకుంటాం. సో ఒకసారి రీకాల్ చేసుకోండి. సో వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్లో జరుపుకుంటాం. సో వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 17th సెప్టెంబర్న. ఎప్పుడు? 17th సెప్టెంబర్న. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఎంగేజింగ్ పేషెంట్స్ ఫర్ పేషెంట్ సేఫ్టీ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ బ్యాంబూ డే. సో వెదురు ఉంటుంది కదా, సో ఆ వరల్డ్ బ్యాంబూ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 18th సెప్టెంబర్న. 18th సెప్టెంబర్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. దీన్ని బ్యాంబూని గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారు. సో గ్రీన్ గోల్డ్ అని చెప్పి కొందరు టీన్ కూడా అంటారని చెప్తారు. సో గ్రీన్ గోల్డ్ అని ఎందుకు అంటున్నారంటే వరల్డ్ వైడ్గా దీని ఎకానమీ ఇటీవల పెరిగింది. సో దేనిది? బ్యాంబూది. సో గ్రీన్ గోల్డ్గా అభివర్ణిస్తుంది ఏది ఈ కింది వాటిలో అని అడగొచ్చు. ఏది అంటే బ్యాంబూ. ఏది? వెదురు, అంటే వెదురుకు సంబంధించిన ఒక అంశం ఇది. సో వరల్డ్ బ్యాంబూ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 18th సెప్టెంబర్న. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్. సో శాంతికి సంబంధించిన ఒక అంశం ఉందండి, చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఎక్కువ ఉంది. సో మానవ మనుగడ పెరుగుతున్న కొద్దికి యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు పెరుగుతున్నాయి కాబట్టి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి విషయాలు అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో రీసెంట్గా చూడండి ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతుంది. సో రీసెంట్గా ఇజ్రాయెల్లో కూడా హమాస్ అనే వాళ్ళు దాడులు చేయడం జరుగుతుంది. సో
ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ లేదా శాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 21 సెప్టెంబర్. ఎప్పుడు 21 సెప్టెంబర్. సో దానికి సంబంధించిన థీమ్ చూడండి ఇయర్ కానీ యాక్షన్స్ ఫర్ పీస్ అవర్ అంబిషన్ ఫర్ ద గ్లోబల్ గోల్స్. సో అవర్ అంబిషన్ ఫర్ ద గ్లోబల్ గోల్స్ అంటే గ్లోబల్ గోల్స్ అంటే ప్రపంచవ్యాప్తమైన లక్ష్యాల గురించి పనిచేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ యునైటెడ్ నేషన్స్ సంబంధించి వాటి దీన్ని ఆర్గనైజ్ చేయడము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు దీన్ని జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా అంటే 21 సెప్టెంబర్. ఎప్పుడు 21 సెప్టెంబర్. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి యాక్షన్ ఫర్ పీస్ అవర్ అంబిషన్ ఫర్ ద గ్లోబల్ గోల్స్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ పీస్ డే యొక్క థీమ్. సో పీస్ డే యొక్క థీమ్ లేదా శాంతి దినోత్సవం యొక్క థీమ్. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్కి సంబంధించిన థీమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ థీమ్స్ చూసాము. ఆ థీమ్స్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశము, సో ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్లో భాగంగా చర్చించుకున్నాం. సో ఎప్పుడైనా సరే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనము ఇలా ఇంపార్టెంట్ డేస్ చదివినప్పుడు వాటి యొక్క థీమ్స్, ఆ థీమ్స్కి సంబంధించిన అంశాలు, సో లేదా అది ఎవరు కండక్ట్ చేస్తున్నారో ఆ కండక్ట్ చేసే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ ఇంపార్టెంట్కి సంబంధించిన ఇంకొన్ని అంశాలు మరియు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా చూద్దాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ నమస్కారం.